హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకి రావటం జరిగింది. ఈరోజు విజయవాడలోని ప్యూర్ బెస్ట్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళబోతున్నాం. హోటల్ పేరు వచ్చి శ్రీ దుర్గా. ఇక్కడ స్వచ్ఛమైన వెజిటేరియన్ భోజనం మనకి లభిస్తుంది. హోటల్ వచ్చేసరికి విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. హోటల్ అంబియన్స్ కూడా చక్కగా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ మనం భోజనం చేయాలంటే 100 రూపాయలు అయితే కాస్ట్ చేస్తారు. ఇక్కడ ప్లేటు అట్లా ఏమీ ఉండదు, కేవలం 100 రూపాయలే ఫుల్ మీల్స్ అన్నమాట. పార్సల్ కావాలంటే ఇద్దరికి 120 రూపాయలు అయితే కాస్ట్ చేస్తారు. అతి త్వరలో వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ అంబియన్స్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలిసింది. ఇక్కడ భోజనం విందు భోజనం లాగా ఉంటుంది. ప్రతి ఐటెం కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి నేను ఇక్కడ టేస్ట్ చేశాను. దాదాపుగా ఇక్కడ ఆల్మోస్ట్ 7 years క్రితం అయితే ఒకసారి నేను భోజనం అయితే చేశాను. అప్పుడు చాలా బాగుంది. అప్పుడు తిన్నదానికి ఇప్పుడు తిన్నదానికి తేడా ఏమైనా ఉందా, సేమ్ ఉందా, ఏమన్నా క్వాలిటీ పెరిగిందా చూద్దాం. మన టేబుల్ మీద ఒక రోటి చట్నీ, కందిపొడి, పికిల్ మనకి సర్వ్ చేయడం జరిగింది. ముందుగా మనకి అరిటాకు అయితే తీసుకొచ్చి పెట్టారు. అరిటాకులోకి ఐటమ్స్ ఒక్కొక్కటి రావటం మొదలయ్యాయి. ముందు మన అరిటాకులోకి వచ్చిన ఐటమ్ కేసరి. స్వీట్ సెక్షన్లో కేసరి మనకి వడ్డించారు. టమాటో పప్పు. ఫ్రై సెక్షన్లో బంగాళదుంప వేపుడేశారు, ఇది పులుసు. దోసకాయ, ములక్కాయ, చిక్కుడుకాయ, మొత్తం ఈ అన్ని వెజిటేబుల్స్తో కూడిన పులుసు ఇది. రైస్ మనకి వడ్డించారు. ఫస్ట్గా మనం పప్పులో టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అప్పుడు నేను తిన్నప్పుడు పెరుగు మనకి ఒక బౌల్లో అయితే ఇచ్చారు. ఇది మనకి సఫిషియెంట్గా సరిపోతుంది. బౌల్ మనకి ఒక నార్మల్ సైజ్ బౌల్ అనమాట. ఫస్ట్ మనం పప్పులో టేస్ట్ చేద్దాం. బంగాళదుంపలోకి టమాటో పప్పు తింటుంటే నెక్స్ట్ లెవెల్. నేను 7 years క్రితం టేస్ట్ చేసిన ఐటమ్ అప్పుడు ఎలా ఉందో సేమ్ అదే క్వాలిటీ, అదే టేస్ట్ అయితే ఇప్పటికీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం ఒకసారి భోజనం చేసామనుకోండి, బ్రహ్మాండంగా ఉంది అనుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు దాని యొక్క క్వాలిటీ, టేస్ట్ అన్నీ మారిపోవటం జరుగుతుంది. ఒకటే టేస్ట్ని మెయింటైన్ చేసే హోటల్స్ చాలా రేర్గా ఉంటాయి. అందులో ఇదొకటి. అప్పడం, నెయ్యి వేశారు. ఇప్పుడు మనం టమాటో పప్పు, నెయ్యి, బంగాళదుంప వేపుల్లో వీరవిహారం చేద్దాం. సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మనం పులుసు కూర టేస్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ పులుసులో అయితే చాలా తక్కువ నేను టేస్ట్ చేస్తాను అన్నమాట. అయితే ఈరోజు ఒకసారి పులుసు మనం టేస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇందులో మల్టిపుల్ వెజిటేబుల్స్ వేసి చేసిన ఈ పులుసు అన్నమాట. సూపర్ ఉంది. చిక్కుడుకాయలు, ములక్కాయ, దోసకాయ, ఇన్ని ఐటమ్స్ వేసిన ఈ పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటుంటే
మామూలుగా లేదు, చాలా టేస్టీగా ఉంది. అసలు మనం అన్నం అంతా ఈ పులుసుతోనే కంప్లీట్ చేసేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంది. చిక్కగా ఒక మంచి ఫ్లేవర్ మనకి ఇక్కడ రావటం జరిగింది. పులుసులో బంగాళదుంప కూర నంచుకొని తింటుంటే చాలా బాగుంది. ఏదన్నా పదార్థాన్ని మనం అరిటాకులో తింటే దాని రుచి పెరిగిపోతుందంట. చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ప్లేట్లో తిన్నదానికి అరిటాకులో తిన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గతంలో తిన్నప్పుడు ఇక్కడ రసం చాలా రుచిగా ఉంది. ఈరోజు రసం టేస్ట్ మనం చూడబోతున్నాం. సేమ్ టేస్ట్, అప్పటికి ఇప్పటికి ఎటువంటి క్వాలిటీలో తేడా అయితే రాలేదు. చాలా రుచిగా ఉంది. వీళ్ళు ఉలవచారు కూడా యాడ్ చేశారంట. ఒకసారి మనం ఉలవచారు టేస్ట్ చేద్దాం. ఈరోజు మనం ఉలవచారు కూడా తినబోతున్నాం. చూడండి, కొంచెం ఉలవచారు తీశారు. బాగుంది. చాలా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం సాంబార్ని టేస్ట్ చేయబోతున్నాం. బంగాళదుంప ఫ్రైలో సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు సాంబార్ టేస్ట్ రెట్టింపు అవ్వాలంటే మనం అప్పడంలో తినాలి. ఈ కాంబినేషన్ చాలా ఫేమస్, చాలామందికి ఇదే కాంబినేషన్ చాలా ఇష్టం. మీకు సాంబార్లో నంచుకోవటానికి ఏముంటే బాగుంటుందో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. మొత్తానికి నేను అప్పుడు 7 years బ్యాక్ భోంచేస్తే మీల్స్ ఎలా ఉన్నాయో, ఐటమ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ అట్లాగే ఉంది. క్వాలిటీలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు GPS లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడగలరు. చాలామంది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెక్ చేయట్లేదు. అడ్రస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు చూడగలరు. దీనికి సంబంధించిన పూర్తి అడ్రస్ మరియు లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూడండి. చూడండి, సాంబార్లో అన్ని కూరగాయలు అయితే వేశారు. సాంబార్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్, చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ మీల్స్ అయితే టోటల్గా ఇక్కడ మీల్స్ ఫుల్ సాటిస్ఫాక్షన్. వెజిటేబుల్ మీల్స్ చాలా బాగుంటుంది. పెరుగు కూడా చాలా కమ్మగా ఉంది. టోటల్గా మీల్స్ అయితే సూపర్.